ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకంగా మాలల ఐక్యవేదిక నాయకులు భారత్ బంద్ను విజయవంతం చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం పట్టణంలోని భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత వాళ్లను అభివృద్ధి చేయకుండా వర్గీకరణ పేరుతో దళితుల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని విమర్శించారు. తక్షణమే సుప్రీంకోర్టు పునర్పరిశీలన చేయాలన్నారు. వర్గీకరణ వద్దు, ఐక్యతే ముద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వర్గీకరణ సమస్య పరిష్కరించకపోతే భవిష్యత్తులో మోదీ, చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తామని మాలల ఐక్యవేదిక నాయకులు హెచ్చరించారు. ఇక ఈ మేరకు శ్రీకాకుళంలో పలు పాఠశాలలు, కళాశాలలు బంద్ నిర్వహించారు. మోడీ గారు తెలంగాణ ఎన్నికలు జరిగేటప్పుడు తెలంగాణ వచ్చి మాదిగల వేదిక పైన నేను వర్గీకరణ చేసి పెడతాను అని అన్నారు. అది గమనంలో తీసుకోండి. అదే విధంగా అనంతపూర్ లో వెళ్లి మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నేను వచ్చాక వర్గీకరణ చేసి పెడతాను అన్నారు. అంటే వీళ్ళకి వీళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే సుప్రీంకోర్టు పనిచేస్తా ఉందా? సుప్రీంకోర్టు మేనేజ్ చేస్తున్నారా? వీళ్ళు ముందు మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు రూలింగ్ లోకి వచ్చి వర్గీకరణ మీద ఫస్ట్ గా వాళ్ళు ఫోకస్ చేసి ఎస్సీ ఎస్టీలకి మాలమాదిలకి తగులు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారా? రాజ్యాంగం లోబడి ఇది జరగలేదని ఒక పక్క మేధావులంతా అంటుంటే, అసలు రాష్ట్రాలకి ఇదే లేదు, వర్గీకరణ చేసే హక్కే లేదు అంటుంటే, ఇంకా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి జిల్లాల వారీ వర్గీకరణ చేస్తామంటున్నారు. అది జిల్లాల వారి వర్గీకరణ అనేది అది ఎట్లా చేస్తారు? 2001లో సెన్సస్ జరిగింది.